నమస్కారం. సిసిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. బిఎస్ఎన్ఎల్ 4G సేవలు వినియోగించుకోవాలని అధికారుల పిలుపు. రాజమండ్రిలో ఘనంగా బైక్ ర్యాలీ. గోదావరి తీరంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు. పలు ఆలయాల్లో శాకంబరిగా అమ్మవారు, భక్తులకు దర్శనం. విదేశీ మోజులో దళాలను నమ్మి మోసపోవద్దు. పోలవరం ఎమ్మెల్యే చిరి బాలరాజు. బాధితుల వివరాలు తెలియచేయాలని విజ్ఞప్తి. రాజమండ్రిలో బిఎస్ఎన్ఎల్ ఆధ్వర్యంలో అధికారులు, ఉద్యోగులు ర్యాలీ నిర్వహించారు. భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన బిఎస్ఎన్ఎల్ అతి తక్కువ ధరలకే సర్వీసులు అందిస్తూ తన పూర్వ వైభవాన్ని తిరిగి పొందుతుందని ప్రిన్సిపల్ జనరల్ మేనేజర్ పలివెల్ రాజ్ అన్నారు. రాజమండ్రి నగరం సీనియర్ అధికారులు, ఉద్యోగులు ప్లేకార్డులు చేబూని బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ అధికారులు మాట్లాడుతూ వినియోగదారులకు మరింత చేరువయ్యే దశలో బిఎస్ఎన్ఎల్ పయనిస్తోందని పేర్కొన్నారు. 4G సర్వీసులు మొదలుపెట్టిన సందర్భంగా ఈ నెల ఆగస్టు 10వ తారీఖులోగా వినియోగదారులు బిఎస్ఎన్ఎల్ కస్టమర్ సర్వీస్ సెంటర్స్కు మేళాలకు విచ్చేసి తమ 2G, 3G సిమ్ కార్డులను 4G సిమ్ కార్డులుగా తప్పనిసరిగా మార్చుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఐటీఎస్ డీజీఎం రాజశేఖర్ బాబు, ఐఎఫ్ఏ నాగరాజు, డీజీఎం సత్యనారాయణ, ఏజీఎం మార్కెటింగ్ శ్రీనివాస్, పిఆర్ఓ వాసు సిబ్బంది పాల్గొన్నారు. 42 టవర్లతోటి బిఎస్ఎన్ఎల్ ముందుకెళ్తుంది. ఇప్పటికే 385 టవర్స్ ఉన్నాయి. ఆల్రెడీ 42 టవర్స్ యాడ్ అవుతాయి ఈ సంవత్సరం. ఈ సెప్టెంబర్ కల్లా ఇవ్వాలనేది మా సీఎండీ గారి కోరిక. కాబట్టి మేము కూడా అదే నిబద్ధతతో, క్రమశిక్షణతో మేము కూడా ఆ టార్గెట్ రీచ్ అవ్వడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము. బిఎస్ఎన్ఎల్ రాజమండ్రి బిఏ ఏరియా అంతా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అంతా ఉంది. అందుకని 4G అప్గ్రేడేషన్ కూడా అందరూ ఇంకా చాలామంది 85,000 వరకు అప్గ్రేడ్ చేయవలసిన అవసరం ఉంది ఇంకా మన జిల్లాలో. కాబట్టి వాళ్ళందరూ కూడా, వినియోగదారులందరూ కూడా అప్గ్రేడ్ చేసుకుని 4G సిగ్నల్ యొక్క స్పీడ్ ఆస్వాదించాలని. ఎస్సీ వర్గీకరణ సమంజసమే అంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు హర్షణీయమని ఎంఆర్పీఎస్ నాయకులు పేర్కొన్నారు. ఎస్సీ వర్గీకరణ సమంజసమే అంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు పట్ల ఏపీ ఎంఆర్పీఎస్ నాయకులు విజయోత్సవ సంబరాలు నిర్వహించారు. శుక్రవారం చర్చిపేటలోని బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహం వద్ద ఏపీ ఎంఆర్పీఎఫ్ మాదిగ ఐక్యవేదిక నాయకులు దొండపాటి క్రిస్టఫర్, వెడ్రపాటి వీర్రాజు, అనపర్తి సురేంద్ర, కాలా రావణ్, కోరిమిల్లి దేవదాస్ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. ముందుగా మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. 30 సంవత్సరాలుగా ఎస్సీ వర్గీకరణ కోసం చేసినటువంటి న్యాయ పోరాటం సుప్రీంకోర్టు తీర్పుతో న్యాయం జరిగిందని పేర్కొన్నారు. ఈ ఉద్యమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. సుప్రీంకోర్టు తీర్పుకు అనుకూలంగా రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేసి ఎస్సీ రిజర్వేషన్లు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో చర్చిపేట మాదిగ దండోర నాయకులు పాల్గొన్నారు. వాళ్ళు చాలా ఢిల్లీ వరకు కూడా పర్యటన చేసినటువంటి ప్రతి ఒక్కరికి, మాకు సహకరించినటువంటి ప్రతి పార్టీకి, ప్రతి కులస్తులకి, విలేకరు పత్రికలకి అందరూ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాం. మా మాదిగల ఆత్మ గౌరవాన్ని, మా మాదిగ న్యాయం చేకూర్చగలరని నేను చంద్రబాబు నాయుడు గారిని, వాళ్ళ పాలక వర్గాన్ని, మంత్రి మండలిని అందరినీ కూడా మేము ఏపీ ఎంఆర్పీఎస్ మేము ప్రేమతో కోరుతున్నాం. ఎంపీగా హర్ష్ కుమార్ గారు నెగ్గారు అంటే ఒక మాలలు మాత్రమే వేయలేదని మాత్రం చెప్తూ ఉన్నాను. హర్ష్ కుమార్ గారికి ఇంకా బుద్ధి రావట్లేదు. ఎందుకు చేస్తున్నానంటే ఆయన అడ్డుకుంటానంటే మేము చూస్తామని చెప్పేసి ఇక్కడ మేము శపథం చేస్తాం. కేంద్ర ప్రభుత్వాలు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ త్వరతరంగా అమలు చేసి మాదిగుల యొక్క 30 సంవత్సరాల ఆకాంక్షని నెరవేర్చి మాదిగులు రుణం తీర్చుకోవాలని కోరుకుంటున్నాం. రాజమండ్రి స్వాతంత్ర సమరయోధుల పార్కులో పింగళి వెంకయ్య జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. భారతదేశ ఔన్నత్యాన్ని కాపాడే భారతీయ జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్యకు భారతరత్న ప్రకటించాలని భారతీయ జనతా పార్టీ నాయకులు కంటిపూడి సర్వారాయుడు కోరారు. పింగళి వెంకయ్య 148వ జయంతోత్సవ కార్యక్రమం స్వాతంత్ర సమరయోధుల పార్కులో ఘనంగా నిర్వహించారు. సమితి అధ్యక్షులు దేశరెడ్డి బలరాం నాయుడు అధ్యక్షతన సభ జరిగింది. ఈ సందర్భంగా పింగళి విగ్రహానికి పూలమాలలేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సర్వారాయుడు మాట్లాడుతూ భారతీయ జాతీయ జెండా రూపకర్త మన ఆంధ్రుడు కావడం
విశేషమన్నారు. సమితి కార్యదర్శి మాదిరా శ్రీనివాస్ మాట్లాడుతూ 1916లోనే భారతీయులకు జాతీయ పతాకం అనే పుస్తకాన్ని ఆంగ్లంలో రాశారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్కందస్వామి, జొన్నలగడ్డ సజ్జ శ్రీనివాస్, మోహన్ కామేష్, వీరమహిళ వైష్ణవి, పెనుమర్తి శ్రీనివాస్, శ్రీనివాస్ చక్రవర్తి, ఆంధ్ర శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. గాంధీ తోటి దాదాపు 50 సంవత్సరాలు ప్రయాణం చేశాడు ఆయన. ఎంతవరకు ఎవరు చేయలేదు అంతలాగా. అలాగా ఒక 3 సార్లు రూపొందించాడు ఈ జాతీయ పతాకాన్ని. 3వసారి ఆఖరికి దీన్ని ఆవిష్కరించడం జరిగింది. ఇంతమంది ప్రతిబింబించాడు ఆ జెండా ఒకటి. ఆ జెండా ఆయన సృష్టించాడంటే ఆయన మన అందరికీ జన్మనిచ్చిన ఆయన. జెండాకి జన్మనివ్వలా, మనందరికీ జన్మనిచ్చిన మనం ఎవరో చెప్పుకోవడానికి జాతీయ జెండా చెప్పొచ్చు. ఆ జాతీయ జెండాన్ని నిర్మించడంలో రూపశిల్పి అసలు గుర్చి ఒక జెండాని మన భారత జాతికే అంకితం చేసినటువంటి మహోన్నతమైన వ్యక్తి ఆయన. ఒక దాంట్లోనే కాదు, ప్రతి దాంట్లోనే ఆయన ప్రతిభ ఉంది. ఆయన వజ్రాలు వైడూర్యాలు కూడా ఆయన మరి అందులో కూడా పరిగణత ఉందని. అందువల్ల అనేక భాషల్లో పరిగణత చెందిన మహోన్నతమైన వ్యక్తికి మోదీ గారి దగ్గరికి వెళ్ళి ఆయనకి భారతరత్న బిరుదు ఇస్తూనే ఆ భారతరత్న బిరుదు ఇచ్చే నాటికి వెంకయ్య నాయుడు గారిది ప్రత్యేకంగా ఒక ప్రత్యేక స్థానంలో ఆయన స్తూపాన్ని నిర్మించడానికి మేము అందరం కృషి చేస్తామని, దీనికి ప్రభుత్వం కూడా ముందుకు రావాలని మేము తెలియజేసుకుంటూ ప్రపంచ ప్రఖ్యాతిగాంచి మన జాతీయ పతాకాన్ని రెపరెపలాడిస్తూ ఇంతమందికి వెలుగునిచ్చిన ఈ వెంకయ్య గారికి మేము జన్మలా రుణపడి ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ రాజమండ్రి శాఖ ఆషాఢ మాసం, శ్రావణ మాసం కిలో సేల్ను పొడిగించామని, ఈ అవకాశం వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో రాజమండ్రి శాఖలో ఆషాఢ మాసం, శ్రావణ మాసం సందర్భంగా కిలో సేల్ను పొడిగించారు. షాపింగ్ కిలోల్లో సంతోషం టన్నుల్లో అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 66% సరికొత్త స్టాక్తో సింథటిక్ చీరలు, ఫ్యాన్సీ చీరలు, హ్యాండ్లూమ్ చీరలు, పట్టు చీరలు కిలో సెల్లో అతి తక్కువ ధరలకే లభిస్తున్నాయి. మెన్స్ బ్రాండెడ్, అన్బ్రాండెడ్ వస్త్రాలు కూడా డిస్కౌంట్ ఆఫర్స్లో లభిస్తున్నాయి. టాప్స్, లెగ్గింగ్స్ అన్నీ కూడా సరికొత్త కలెక్షన్స్తో డిస్కౌంట్ ధరలకే లభిస్తున్నాయి. సింథటిక్ చీరలు కేజీ 450, ఫ్యాన్సీ చీరలు కేజీ 700, పట్టు చీరలపై 50% డిస్కౌంట్, ధర్మవరం పట్టు చీరలపై 20% నుండి 30% ప్రత్యేక డిస్కౌంట్లు కలవు. కంచిపట్టు చీరలు కూడా డిస్కౌంట్లో అతి తక్కువ ధరలకే విక్రయిస్తున్నామని నిర్వాహకులు వెల్లడించారు. పట్టు చీరలు కానివ్వండి, హ్యాండ్లూమ్ చీరలు కానివ్వండి, అన్నీ కూడా మీకు చాలా తక్కువ ధరలకే మీకు సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఈ సీజన్లో మీకు అందిస్తుంది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మీరందరూ కూడా మీ పండగ షాపింగ్ మా దగ్గర చేస్తారని, ఈ డిస్కౌంట్లన్నీ కూడా మీరు పొందుతారని ఆశిస్తున్నాం. అలాగే మా దగ్గర మీరు రెగ్యులర్గా క్యాష్ పేమెంట్, కార్డు పేమెంట్తో పాటుగా బజాజ్లో ఈఎంఐ ఆప్షన్ ద్వారా కూడా మీరు కొనుక్కునే అవకాశం ఉంది. మీరందరూ కూడా ఈ శ్రావణ మాసం సందర్భంగా తప్పకుండా సౌత్ ఇండియా షాపింగ్ మాల్ రాజమండ్రి వారికి ఇచ్చేసి మా కలెక్షన్స్ అన్నీ కూడా చూసి మమ్మల్ని ఆశీర్వదించి నెల్లూరు 16వ డివిజన్ టీడీపీ నాయకుడు మురళీమోహన్ను రాష్ట్ర మంత్రి నారాయణ పరామర్శించారు. నేనున్నాను అని భరోసా ఇచ్చారు. నెల్లూరు నగరం 16వ డివిజన్ టీడీపీ సీనియర్ నాయకుడు మురళీమోహన్ గత కొద్ది రోజులుగా అనారోగ్యానికి గురయ్యారు. ఈ విషయం తెలుసుకున్న రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ మురళీమోహన్ నివాసానికి వెళ్లారు. మోహన్ని ఆరోగ్యం ఎలా ఉందంటూ అడిగి ధైర్యం చెప్పారు. ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బంది రాకుండా చూసుకుంటారని ఆ కార్యకర్తకి నారాయణ కొండంత ధైర్యాన్నిచ్చారు. ఈ నేపథ్యంలో వారి కుటుంబం దేన పరిస్థితిలో ఉండడాన్ని గమనించినటువంటి మంత్రి చలించిపోయారు. ఇద్దరి ఆడపిల్లలకు ఫ్రీ ఎడ్యుకేషన్ ఇప్పిస్తానని మురళీమోహన్కి హామీ ఇచ్చారు. దీంతో మురళీమోహన్ కుటుంబ సభ్యులు మంత్రి నారాయణకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. పార్టీలో కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్తకి తాను ఎల్లప్పుడూ అండగా ఉంటానని, ఏ కష్టం వచ్చినా తను వచ్చి నేరుగా సంప్రదించవచ్చునని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి వెంట టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటరెడ్డి శ్రీనివాసరెడ్డి, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ తాళ్లపాక అనురాధ, నారాయణ విద్యాసంస్థ జీఎం విజయభాస్కర్ రెడ్డి, 16వ డివిజన్ క్లస్టర్ ఇన్ఛార్జ్ అజయ్, డివిజన్ అధ్యక్షులు సాయి, టీడీపీ ముఖ్య నేతలు, నాయకులు పాల్గొన్నారు.
కడియం గ్రామంలో కడియం శ్రీదేవి అమ్మవారు భక్తులను శాకంబరీదేవిగా అనుగ్రహించారు. తూర్పుగోదావరి జిల్లా మండల కేంద్రమైన కడియంలో శ్రీదేవి అమ్మవారిని ఆషాఢమాసం సందర్భంగా శాకాంబరిగా దర్శించారు. కడియం సెంటర్లో శ్రీదేవి అమ్మవారి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రముఖ కూరగాయల వ్యాపారి స్వర్గీయ దొడ్డా శ్రీనివాస్ కుమార్లు, దొడ్డా బుజ్జి, కడియం కూరగాయల వ్యాపారులు సమకూర్చిన 2 టన్నుల వివిధ రకాల కూరగాయలు, పళ్లతో అమ్మవారి విగ్రహంతో పాటు గర్భాలయాన్ని అద్భుతంగా అలంకరించారు. సీజన్లో దొరికే అన్ని రకాల కూరగాయలతో అమ్మవారి ఆలయ ప్రాంగణాన్ని సుందరంగా అలంకరించారు. ప్రధాన అర్చకులు కందాల్ రంగనాథ్ ఆధ్వర్యంలో అమ్మవారి అలంకరణ జరిగింది. శాకాంబరీదేవిగా అమ్మవారి దర్శనమిచ్చారు. అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. రాజమండ్రి లలితానగర్ శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారికి భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. ఆషాఢమాసం ఆఖరి శుక్రవారం సందర్భంగా స్థానిక లలితానగర్ 4వ వీధిలో వేంచేస్తున్న కనకదుర్గ అమ్మవారికి 4-5 వీధులకు చెందిన మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి పండ్లు, స్వీట్లతో పట్టుసారి సమర్పించారు. కనకదుర్గ అమ్మవారు స్థానికులందరినీ చల్లగా చూడాలని, మహిళలకు సౌభాగ్యం కల్పించాలని కోరుతూ ఈ సారి సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ పూజారి మాట్లాడుతూ 4-5 వీధుల్లో నివాసం ఉంటున్నటువంటి మహిళలు ఆలయానికి విచ్చేసి తమ వెంట తెచ్చిన సారిను సమర్పించారని, ప్రత్యేక పూజలు నిర్వహించారని తెలిపారు. నామనవాసు ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో స్థానిక పెద్దలు ఇసుకపల్లి సుబ్రహ్మణ్యం, శ్రీపాద మోహన్, తాతాజీ, సతీష్ తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి కోట్లింగాలపేట శ్రీ 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 శ్యామలాంబ అమ్మవారికి భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. స్థానిక శ్యామలాంబ అమ్మవారి ఆలయంలో ఆషాఢమాసం సందర్భంగా అమ్మవారిని శాకాంబరీదేవిగా అలంకరించారు. ఆలయ ప్రధాన అర్చకులు కిరణ్ శర్మ ప్రత్యేకంగా కుంకుమ పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ వారి పర్యవేక్షణలో ఈ కార్యక్రమాలు జరిగాయి. పలువురు ప్రముఖులు విచ్చేసి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో దొడ్డా కృష్ణ, బేరు వెంకట గోవింద్, సుంకర మల్లికార్జునరావు, సింహాద్రి వెంకన్ననాథ్ తదితరులు పాల్గొన్నారు. పాడి పంటలతో కూడా మనకు ఈ సంవత్సరం పాటు ఎటువంటి కరువు కాటకాలతో రాకుండా చూసుకోవాలని చెప్పి ఆ శాకాంబరీ దేవిని అమ్మవారిని ప్రార్థిస్తూ ఈ పూజలు నిర్వహిస్తూ ఉన్నామన్నమాట. ఇట్లు ఆలయ కమిటీ, అలాగే కోట్లింగాలపేట యూత్ సర్కిల్, అలాగే ఆలయ కమిటీ పెద్దలు వారిచే. రాజమహేంద్రవరం దేవీ చౌక్ శ్రీ ఉమా బసవలింగేశ్వర స్వామి ఆలయంలో అమ్మవారు శాకాంబరిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఉమా బసవలింగేశ్వర స్వామివారి ఆలయంలో ఆషాఢమాసం మాస శివరాత్రి సందర్భంగా స్వామివారికి, అమ్మవారికి విశేష అలంకారం చేశారు. అమ్మవారిని శాకాంబరిగా ప్రత్యేక అలంకారం చేశారు. స్వామివారిని పండ్లు, పూలతో విశేషంగా అలంకరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా అన్న సమారాధన కార్యక్రమం జరిగింది. అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి స్వామివారిని, అమ్మవారిని దర్శించుకున్నారు. శ్రీశైలం డ్యాం వద్ద ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. శ్రీశైలం వద్ద నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన చొప్పరి యాదయ్య డ్యాం వద్ద గల్లంతయ్యాడు. శ్రీశైలం మల్లికార్జున స్వామివారి దర్శనం కోసం తోటి స్నేహితులతో కలిసి యాదయ్య శ్రీశైలం చేరుకున్నాడు.
విషయం తెలుసుకున్న స్నేహితులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. హైదరాబాద్ రాయదుర్గం FDDI వద్ద తెల్లవారుజామున నంది హిల్స్ నుంచి వేగంగా వచ్చిన కార్ షేక్పేట్ ఫ్లైఓవర్ పిల్లర్ను ఢీకొట్టి నుజ్జునుజ్జయింది. హైదరాబాద్ రామదుర్గంలో తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. BNR హిల్స్ నుండి వేగంగా వచ్చిన కారు ఓవర్ బ్రిడ్జ్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో చరణ్ అనే యువకుడు స్పాట్లోనే మృతి చెందాడు. మృతుడు ICFAI యూనివర్సిటీలో BBA చదువుతున్న విద్యార్థిగా గుర్తించారు. మెహదీపట్నంలోని ఇంటికి వెళ్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. కారు పూర్తిగా డ్యామేజ్ అయి స్టీరింగు, టైర్లు ఊడిపడ్డాయి. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు తేల్చారు. పోలీసులు అతి కష్టం మీద మృతదేహాన్ని బయటకు తీశారు. పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. రాజమహేంద్రవరం ఇన్నిస్పేట రెడ్డి రామాలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాజమహేంద్రవరం ఇన్స్పెక్టర్ రెడ్డిల రామాలయంలో ఆషాఢ మాసం ఆఖరి శుక్రవారం సందర్భంగా కనకదుర్గ అమ్మవారికి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శాకాంబరిగా అలంకరణ చేసి విశేష కుంకుమ పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ కమిటీ వారి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేశారు. జాతీయ పతాకం రూపకర్త పింగళి వెంకయ్య 148వ జయంతి వేడుకలు రాజమండ్రిలో ఘనంగా నిర్వహించారు. కంబాల్జర్ సెంటర్లో సర్పం గాంధీ బొమ్మ వద్ద జొన్నలగడ్డ సత్యశ్రీనివాస్ ఆధ్వర్యంలో పింగళి వెంకయ్య 148వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కంటిపూడి సర్వారాయుడు త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. జాతీయ పతాకాన్ని తయారు చేసిన రూపకర్త స్వాతంత్ర్య సమరయోధుడు గాంధీ వెన్నింటి నడిచిన పింగళి వెంకయ్యను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో సత్యశ్రీనివాస్ మాట్లాడుతూ జాతీయ పతాకాన్ని రూపకల్పన చేసినటువంటి పింగళి వెంకయ్యకి ప్రత్యేకంగా విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. షణ్ముఖపీఠం స్కందస్వామి, మోహన్ కామేష్, వైష్ణవి, పెనుమర్తి శ్రీనివాస్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాజమండ్రి కొంతమూరు షణ్ముఖపేటంలో కళ్యాణ మహోత్సవాలు ఘనంగా ముగిశాయి. రూరల్ గ్రామం కొంతమూరు షణ్ముఖపేటంలో ఆడికృతిక మహోత్సవాలు, సుబ్రహ్మణ్య స్వామివారి 5 రోజుల కళ్యాణమోత్సవాలు వైభవంగా ముగిశాయి. పీఠాధిపతులు స్కందస్వామి ఆధ్వర్యంలో వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామివారికి పుష్పయాగం, ఓంజల్ సేవ, ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ పుష్పయాగం కార్యక్రమం చేసుకుని స్వామివారి ఈ ఆడికృతిక కళ్యాణ మహోత్సవాలు ముగించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో భక్తులందరూ కూడా పాల్గొని స్వామివారి ఆశీర్వచనాలు తీసుకోవడం జరిగింది. జై గురుస్కంద. హరోం హర. రాజమండ్రి లాలా చెరువు ఇండస్ట్రియల్ కాలనీ శ్రీ 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 సత్యమ్మ తల్లి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్థానిక సత్యమ్మ తల్లి అమ్మవారి ఆలయంలో ఆషాఢ మాసం సందర్భంగా 9వ సంవత్సరం శాకాంబరంగా అలంకరించారు. అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు ప్రత్యేకంగా అమ్మవారికి పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాకినాడ వీరబ్రహ్మేంద్ర స్వామి, కేబుల్ రమణ, దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మన రాష్ట్రం
మన ఊరు మన గ్రామం అందరూ కూడా భక్తులందరూ కూడా ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, వారు చేస్తున్న వ్యవసాయం వ్యాపారం ఉద్యోగం అన్నీ కూడా సమృద్ధిలోకి రావాలని, ఆ తల్లి యొక్క అనుగ్రహంతో వ్యవసాయం అన్నీ కూడా ముందుకు వెళ్ళాలని, అందరికీ ఆకలి బాధ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. BSNL 4G సేవలు వినియోగించుకోవాలని అధికారుల పిలుపు. రాజమండ్రిలో ఘనంగా బైక్ ర్యాలీ. గోదావరి తీరంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు. పలు ఆలయాల్లో శాకాంబరిగా అమ్మవారు, భక్తులకు దర్శనం. విదేశీ మోజులో దళాలను నమ్మి మోసపోవద్దు. పోలవరం ఎమ్మెల్యే చిరి బాలరాజు. బాధితుల వివరాలు తెలియచేయాలని విజ్ఞప్తి. సమాప్తం. నమస్కారం.